వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం సొరకాయ దప్పలం అంటే చింతపండు పులుసు వేసి చేస్తారు. మనం ఇక్కడ దానికి బదులుగా గోంగూర వేసి దప్పలంలా చేస్తున్నాం. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం ఒక పావు కేజీ కంటే కొంచెం తక్కువ లేదా ఎక్కువ ఒక ముక్కని సొరకాయని తొక్క తీసి బాగా తొక్కలు అలా తీసేసి నీట్గా చేసి పెట్టుకుంటామండి. చేసి పెట్టుకొని మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాదు, మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ముందుగా మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఈ ఆనపకాయ ముక్కలతో పాటు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 వేయాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వేసేయాలి. వేసేసి మనం చిన్న ఉల్లిపాయల తర్వాత టమాటాలు కూడా ఒక పెద్ద టమాటా సైజు టమాటాని కూడా కుక్కర్లో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని పసుపును కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసి మనం ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటి కూడా కలిసేలాగా కొంచెం ఉప్పుని కూడా వేస్తున్నాం. మనం కల్లుప్పు వేస్తున్నామండి. అంటే వాటర్ పోస్తాం కాబట్టి కల్లుప్పు వేసాం. వాటర్ పోసినా పోయకపోయినా ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేయాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు దానికి బదులు మీరు. అలాగే కొంచెం వాటర్ని కూడా వేస్తున్నామండి. ఈ వాటర్ కూడా కొంచెం మనం చూసి వేసుకోవాలి. ఎక్కువైనా మరిగించవచ్చు, తక్కువైనా పర్లేదు. కానీ ముక్క కింద మనం కుక్కర్లో పెడతాం కాబట్టి మాడిపోకుండా వాటర్ వేయాలి. అలా మనం స్టవ్ కుక్కర్ సరి చేసేసి విజిల్ కూడా పెట్టేస్తాం. విజిల్ పెట్టేసి ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మన కుక్కర్ మీద స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్ని స్టవ్ వెలిగించేసాం, కుక్కర్ని పెట్టేస్తాం. ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఈ లోప మనం పుల్ల గోంగూరని శుభ్రమైన ఫ్రెష్ గోంగూర కట్టను తీసుకొని ఓన్లీ దాని ఆకులు మాత్రం ఒక్కొక్కటిగా తుంచి మనం సెపరేట్ చేయాలి. ఈ గోంగూరను మనం సెపరేట్ చేసేలోపు అది 4 విజిల్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనం ఈ ప్రాసెస్లో ఉందామండి. మనం ఇలా చూడండి, మొత్తం అంతా గోంగూరను వలిచేసి శుభ్రంగా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి కుక్కర్లో విజిల్ అయిపోగానే మనం విజిల్ చూసుకుంటాం. 4 విజిల్స్ అయ్యగానే కట్టేసి కుక్కర్ని ఎయిర్ తీసేస్తాము. ఎయిర్ తీసేసి కుక్కర్ నుంచి మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే మనకి అలా తయారై ఉంటుంది. ఈ సొరకాయ ముక్కలు, అలాగే మన టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఒక మంచి కలర్ఫుల్గా ఎంతో బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మనకి గుండు గరిటె తీసుకొని ఒకసారి అలా స్మాష్ చేయండి. అంటే మరీ మెత్తగా కాదు, మరీ మెత్తగా చేస్తే అది మనకు దప్పలలా ఉండదు. అందుకని దప్పలం కనపడాలి కాబట్టి, అంటే మనకి సొరకాయ ముక్క కనపడాలి కాబట్టి కొంచెం అలా స్మాష్ చేసుకొని పెట్టుకోండి. అలా స్మాష్ చేసుకొని పెట్టుకున్న దాంట్లో ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం మరగనివ్వండి. అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం తర్వాత ప్రాసెస్ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా మనం ఒక కడాయిని తీసుకున్నాం. ఆ కడాయిని స్టవ్ మీద పెట్టి ఆవిరి అయిపోయేలా వాటర్ అంతా వేడయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. మరీ ఎక్కువ వేయొద్దు. తాలింపుకి కొద్దిగా సరిపోతుంది దప్పలంలోకి. అందుకని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా బాగా వేడెక్కాలి. పచ్చిగా ఆయిల్తో వేసేస్తే మనకు బాగోదు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపులు డబ్బాని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే ముందు శనగపప్పు వేసేస్తున్నాం. ఈ శనగపప్పు కొంచెం వేడవుతుంది. ఈలోపు మినప్పప్పు కూడా వేసేస్తాం. ఈ శనగపప్పు మినప్పప్పుని తర్వాత మనం దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోలేదు, అది స్కిప్ చేసాం మేము. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. తర్వాత అలాగే మనం ఒక 4 లేదా ఒక 3 ఎండుమిరపకాయలు కూడా తీసి రెడీ పెట్టుకోండి. అలాగే కరివేపాకు కూడా తీసి పెట్టుకోండి. ఇంకా మనకు ఆడ ఉన్నది జీలకర్ర వేసేస్తున్నాం. జీలకర్ర కూడా వేసి కొంచెం బాగా మరుగుతూ ఉంటుంది. అలాగే 4 ఎండుమిరపకాయలని కూడా అలా తుంచి 4 ముక్కల కింద చేసి వేసేస్తే ఇవంతా కూడా పోపు రెడీ అయిపోతుంది. అలాగే చూడండి, దీంట్లో మన ఇంగువ కూడా ఖచ్చితంగా వేయాలి.
ఇవి 4 కూడా కొంచెం అటు ఇటు కలపండి. కలిపితే పోపు రెడీ అయిపోతుంది. పోపు రెడీ అయితే కొంచెం పోపు మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టి చేయండి. ఈ దప్పలాన్ని కూడా మొత్తం అంతా ఈ పోపులో వేసేస్తే చాలా బాగుంటుంది. అయితే మనం దీంట్లో ఇంగువను యాడ్ చేయాలి కాబట్టి ఇంగువను కూడా కొంచెం ఒక 1 స్పూన్ అంతే, ఒక ఇంగువ. అది ఇంగువని అలా 2-3 సార్లు అలా జల్లండి చాలు. అది చాలా మంచిదండి ఇంగువ తినడం వల్ల ఆరోగ్యానికి. అరుగుదల కూడా చాలా బాగుంటుంది. చూడండి పోపు అంతా కూడా మాడిపోతున్నట్టు అవుతుంది, దగ్గరగా అవుతుంది. అయితే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి దప్పలాన్ని, దాన్ని అంతా ఇందులోకి పంపించేస్తాం. ఇందులో వేసేసుకుంటే పోపు అయిపోతుంది. పోపు రెడీ అయిపోయింది. పోపు రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపి అలా కలపండి. అలా కలిపితే మనకి కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంటుంది. ఉప్పు, దీంట్లో కారం ఇంకేమీ అవసరం లేదండి. మనం పచ్చిమిరపకాయలు వేసాం, అలాగే ఎండుమిరపకాయలు వేసాం. ఇంకా దీంట్లో సాంబార్ పొడి ఇంకా మిగతా ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆ కారం దీంట్లో సరిపోతుంది. చూడండి మనం అన్నీ చేసాం. మన ఫేవరెట్ కరివేపాకుని మర్చిపోయాం, కానీ నేను ఇప్పుడు చివరిలోనైనా సరే వేడి మీద అదే ఇదైపోతుందని చెప్పి వేసేస్తున్నాను. కరివేపాకుని మనం పోపులో వేసుకోవాలి. అది నేను కొంచెం మిస్ అయ్యాను. అది మీరు ఒకసారి చూసుకొని కరివేపాకుని పోపు పెట్టేటప్పుడు వేయండి. నేను మర్చిపోవడం వలన తర్వాత వేయడం జరిగింది. ఇవంతా కూడా బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం దగ్గరగా అయ్యేలా చూడండి. దగ్గరగా అయ్యేలా చూస్తే ఇంకా మనకు వాటర్ కొంచెం తగ్గాలి. ఆ తగ్గేంత వరకు దప్పలాన్ని అలా మరిగించండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇందాక మనం కొంచెం ఇది సాంబార్ పౌడర్ వేసామండి. ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత అలాగే దీంట్లో కొంచెం ఆవ పొడి కదండి, అదేమంటారు గుర్తు రావట్లేదు, అదొక పొడి అండి, నేను చెప్తాను. మెంతి పౌడర్ అండి, మెంతి పౌడర్ వేస్తాం. అలాగే చివరిగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసాం. యాక్చువల్గా దీంట్లో చాలామంది చింతపండు నానబెట్టుకొని దాన్ని పులుసు వేసుకుంటారు. మనం ఇక్కడ పులుపు కోసం గోంగూరను యూజ్ చేసాం. అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో అలా చేసాం. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలామంది దప్పలం అనేసరికి చింతపండు పులుసుతోనే పెడతారు. మనం పులుపు కోసం ఇక్కడ గోంగూరను వాడాం. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి ముందుగా నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అన్నీ చేరుతాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి ఎక్కువ రీచ్ అవుతాయి తొందరగా. ఇంకా మిమ్మల్ని కోరుకునేది అదొకటే నేను. ఇంకోటి ఏంటంటే ఇలా చేసిన తర్వాత చూడండి అలా మెదపండి. అలా మెదిపితే మొత్తం గోంగూర అంతా దాంట్లో కలిసిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేసుకొని, నేను ప్రతిరోజు చెప్పేటట్టు పుల్కాలోకి చపాతీలో కూడా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలా కంటే ఇంకా బాగుంటుంది. తర్వాత చూడండి ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం ఆ గ్రీనిష్ పోయేలాగా, అంటే గోంగూర అంతా ఉడికిపోయేలాగా కొంచెం దగ్గరికి అయ్యేలాగా మంటని సిమ్లో పెట్టి చూడండి. చివరిగా మన దగ్గర తాటిబెల్లం ముక్క ఉంటే ఆ తాటిబెల్లం ముక్కని కొంచెం వేయండి, మరి చిన్న పీస్. ఇది పులుపు, అటు తీపి, అటు కారం అనకుండా అన్ని రకాల టేస్ట్లు దీంట్లో వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి కొంచెం వాటర్ ఏమైనా తక్కువ అయితే కొంచెం వాటర్ వేయండి. నేను అలాగే కొంచెం ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో వేసాను, మరిగించాను. చాలా బాగుంది. చివరిగా కొత్తిమీరని కూడా గార్నిష్ చేసేసుకొని కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. మీరు కొత్తిమీరని ప్రతి కూరలో వేసుకోండి, చాలా మంచిదండి. చూడండి ఎంతో రుచికరమైన సొరకాయ దప్పలం తయారైంది. ఇది మీరు నెలలో 1-2 సార్లు అయినా సరే అలా మన ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది బాడీని చాలా కూలింగ్ చేస్తుంది. సొరకాయ కానీ చాలా మంచిదండి. అలా కూలింగ్ చేస్తుందని ఆ కూలింగ్కి మనం హీట్గా గోంగూరను వేసాం. ఇంకా మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మరీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి. కొంచెం వాయిస్ క్లారిటీ రావడం కోసం నేను మరీ ట్రై చేస్తాను. ఇది నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చేస్తున్న వల్ల మీకు కొంచెం వాయిస్ క్లారిటీగా ఉండదు. అయినా సరే నా ఛానల్ చూస్తున్నందుకు కానీ, అలాగే నా వీడియోస్ అన్నిటినీ కూడా చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకా మనం క్లోజ్ చేసేసుకుంటున్నాం. మనం ఈ ఎస్పీఆర్టీ ఫ్యామిలీకి ఇచ్చిన వారిది ఈ సొరకాయ దప్పలం అండి. ఇది ఒక్కసారి చూడండి. ఇలా గోంగూరతో కూడా మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
అసలు బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే మొహమాటం లేకుండా బాగోలేదు, ఇది కరెక్ట్ కాదు, ఇంకా ఏదైనా మీరు కొత్తగా ట్రై చేసినట్టుంటే అది నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ విధంగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది నాకు డిఫరెంట్గా అనిపిస్తుందేమో అనే ఉద్దేశంతో గోంగూర వేసాం. చాలామంది చింతపండుతోనే చేస్తారు, అది మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకోటి ఏంటంటే ఇది మా పిల్లలు తింటారో ఆకులుగా ముక్కలుగా కనబడుతుందని ముందు మేము తినేసిన తర్వాత కొంచెం ఉంటే దాన్ని మిక్సీ ఆడేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి వాళ్ళకి అన్నంలో పెట్టి కలిపేసేసాం, తినేస్తారు. చాలా బాగుంటుంది, అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.